గీత ఒక నాటకీయమైన మానసిక సంఘర్షంతో కూడిన లోతైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇరువైపులా సేనలు మోహరించి ఉన్నాయి. ఈ నిర్ణయాత్మక క్షణంలో గొప్ప యోధుడు అర్జునుడు తన రథంపై ఆసీనుడై తన సారథి మరియు మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడితో రథాన్ని రెండు సేనల మధ్యకు తీసుకువెళ్లమని కోరుతాడు. తద్వారా ఈ ధర్మయుద్ధంలో తానెవరితో పోరాడాలో చూడగలని అంటాడు. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యకు తీసుకువెళ్లినప్పుడు అర్జునుడు తన ఎదురుగా ప్రతిపక్ష సేనలో తన ప్రియమైన వారినే చూస్తాడు. పితామహుడు భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, తన సోదరులు, బంధువులు మరియు మిత్రులు. వారిని చూసి అర్జునుడి హృదయం కరుణ, మోహంతో నిండిపోతుంది. అతని శరీరం వణుకుతుంది, నోరు ఎండిపోతుంది, చర్మంలో మంట పుడుతుంది మరియు అతని ప్రసిద్ధ గాంధీవ ధనుస్సు చేతి నుండి జారిపోతుంది. అతను యుద్ధం యొక్క భయంకరమైన పరిణామాలను ఊహించుకుంటాడు. కులనాశనం, పాపభాగస్వామ్యం, ప్రియజనుల మరణం. అతను పూర్తిగా కుంగిపోయి యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. తన పూజ్య గురువులను చంపడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలని వాదిస్తాడు. అతను గందరగోళంలో పడతాడు. కర్తవ్యం మరియు అనురాగం మధ్య నలిగిపోతాడు. తీవ్రమైన విషాదంలో మునిగిపోతాడు. అర్జున విషాద యోగం అని పిలువబడే ఈ పరిస్థితి కేవలం ఒక యోధుడి యుద్ధానికి ముందు కలిగే సంశయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మానవ జీవితంలోని ఒక సార్వత్రిక సందిగ్ధతకు ప్రతీక. మనమందరం జీవితంలో కష్టమైన ఎంపికలు చేయవలసిన మన కర్తవ్యాలు మన వ్యక్తిగత అనుబంధాలకు, మన భావోద్వేగాలకు మరియు మన సౌకర్యాలకు వ్యతిరేకంగా నిలిచే సందర్భాలను ఎదుర్కొంటాం. అర్జునుడి విషాదం మన అంతర్గత సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. మనం తప్పు ఒప్పుల మధ్య అయోమయంలో ఉన్నప్పుడు, పరిణామాలకు భయపడి కర్మ చేయడానికి వెనుకాడినప్పుడు, మన మోహం మనల్ని నిజమైన కర్తవ్య మార్గం నుండి మరల్చినప్పుడు, గడిచిన జ్ఞాపకాలు, భవిష్యత్తు ఆందోళనలో చిక్కుకుని వర్తమాన వాస్తవికత మరియు బాధ్యత నుండి పారిపోవాలనుకునే మనసు యొక్క స్థితిని ఇది చిత్రీకరిస్తుంది. అర్జునుడు రథంపై కూలబడి ఆయుధాలు విడిచిపెట్టడం, తీవ్రమైన గందరగోళం మరియు దుంహకం నుండి ఉత్పన్నమయ్యే నిష్క్రియాత్మకకు చిహ్నం. ఇక్కడి నుండే గీత యొక్క గంభీరమైన ఉపదేశం ప్రారంభమవుతుంది. ఇది ఈ మానవ సందిగ్ధతకు పరిష్కారం అందిస్తుంది. అర్జునుడు పూర్తిగా కలత చెంది శిష్యభావంతో శ్రీకృష్ణుడిని శరణు వేడి మార్గదర్శనం కోరినప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో తన దివ్యోపదేశాన్ని ప్రారంభించాడు. ఆయన మొదట అర్జునుడికి ఆత్మ యొక్క నిజ స్వరూపం గురించి జ్ఞానాన్ని అందిస్తారు. జ్ఞానులు బ్రతికి ఉన్నవారి కోసం గాని మరణించిన వారి కోసం గాని శోకించని ఆయన చెబుతారు. నువ్వు, నేను మరియు ఈ రాజులందరూ గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులోనూ ఉంటారు. ఆత్మ శాశ్వతమైనది. జీవాత్మ ఈ శరీరంలో బాల్యం, యౌవనం, వృద్ధాప్యాలను ఎలా పొందుతుందో అలాగే మరణం తర్వాత మరొక శరీరాన్ని ధరిస్తుంది. ధీరులు ఈ మార్పు వల్ల మోహితులు కారు. శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు, మరణం అని పిలిచేది కేవలం శరీరం యొక్క మార్పు మాత్రమే, ఆత్మది కాదు. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ మరణించదు. ఇది అజన్మ, నిత్య, శాశ్వత మరియు పురాతనమైనది. శరీరం చంపబడినప్పటికీ ఇది చంపబడదు. శస్త్రాలు దీనిని ఛేదించలేవు, అగ్ని దీనిని కాల్చలేదు, నీరు దీనిని తడపలేదు, గాలి దీనిని ఆరబెట్టలేదు. ఈ ఆత్మ అవినాశి, సర్వవ్యాపి, స్థిరమైనది, అచలమైనది మరియు సనాతనమైనది. ఈ జ్ఞానం మృత్యుద్ధయాన్ని నిర్మూలిస్తుంది. మనం కేవలం ఈ నశ్వరమైన శరీరం అని పొరబడినప్పుడే మనకు నష్టం, లాభం, మరణం మరియు వినాశం హయాలు పట్టి పీడిస్తాయి. ఆత్మజ్ఞానం మనల్ని ఈ ధ్రమ నుండి విముక్తి చేసి మన నిజమైన, అమరమైన గుర్తింపును తెలియజేస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కర్మ యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా నిష్కామ కర్మయోగాన్ని వివరిస్తారు. ఆయన అర్జునుడికి క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేస్తూ ధర్మయుద్ధం కంటే క్షత్రియునికి మేలు చేసే కర్తవ్యం మరొకటి లేదని చెబుతారు. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే స్వధర్మాన్ని, కీర్తిని కోల్పోయే పాపాన్ని మూటగట్టుకుంటావు. అయితే కర్మ చేయడంలో సరైన దృక్పథం ఏమిటి? ఇక్కడే గీత యొక్క ప్రసిద్ధ మరియు కేంద్ర ఉపదేశం వస్తుంది. దాని సారాంశం ఏమిటంటే, నీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది, దాని ఫలాలపై నీకు ఎటువంటి అధికారం లేదు. కాబట్టి నువ్వు కర్మల ఫలాలను ఆశించవద్దు.
అలాగని కర్మ చేయకుండా ఉండటంలోనూ ఆసక్తి చూపవద్దు. ఇదే నిష్కామ కర్మయోగ సిద్ధాంతం. దీని అర్థం మనం ఫలితాలను పూర్తిగా విస్మరించాలని కాదు, కాని ఫలితం గురించిన చింతలో మునిగిపోయి కర్మ నాణ్యతను ప్రభావితం చేయకూడదు. మనం ఫలాపేక్షతో కర్మ చేసినప్పుడు విజయంపై ఆశ, అపజయంపై భయం మన మనసును ఆక్రమిస్తాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, దుంహకం కలుగుతాయి. నిష్కామ కర్మ మనకు నేర్పేది ఏమిటంటే, మన కర్తవ్యాన్ని పూర్తి యోగ్యతతో, నిజాయితీతో, సమర్పణ భావంతో చేయాలి. ఎందుకంటే అది చేయడమే సరైనది. అది మన స్వధర్మం. కేవలం దానివల్ల మనకు ఏదో ప్రత్యేక ఫలం లభిస్తుందని కాదు. ఫలాన్ని ఇవ్వడం ప్రకృతి లేదా పరమాత్మ చేతిలో ఉంది. మనం కేవలం మన అత్యుత్తమ ప్రయత్నం చేయాలి మరియు ఫలితాన్ని సమభావంతో స్వీకరించాలి. ఈ దృక్పథం మనల్ని కర్మ చేస్తూనే కర్మ బంధం నుండి విముక్తులను చేస్తుంది. ఇదే అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైన బుద్ధి గల మనిషి లక్షణాలను వివరిస్తాడు. అటువంటి వ్యక్తి నిర్వచనం ఏమిటి? అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అర్జునుడు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు. ఎప్పుడైతే మనిషి మనసులోని సంపూర్ణ కోరికలను త్యజిస్తారో, ఆత్మతోనే ఆత్మలో సంతృప్తి చెందుతారో, అప్పుడు అతను స్థితప్రజ్ఞుడు అనబడతాడు. దోహకాలు కలిగినప్పుడు మనస్సు కలత చెందనివాడు, సుఖాలు లభించినప్పుడు పూర్తిగా నిస్పృహుడుగా ఉండేవాడు, రాగం, అనురాగం, భయం, క్రోధం నశించినవాడు అటువంటి ముని స్థిర బుద్ధి కలవాడు. ఏ వస్తువు పట్ల అనురాగం లేకుండా, సుఖం లేదా అసుఖం కలిగినప్పుడు సంతోషించకుండా, ద్వేషించకుండా ఉండే పురుషుడి బుద్ధి స్థిరంగా ఉంటుంది. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకున్నట్లుగా ఈ పురుషుడు ఇంద్రియ విషయాల నుండి తన ఇంద్రియాలను పూర్తిగా వెనుకకు మరల్చినప్పుడు అతని బుద్ధి స్థిరపడినట్లుగా భావించాలి. స్థితప్రజ్ఞుడిగా ఉండటం ఒక ఆదర్శ స్థితి. ఇక్కడ మనిషి బాహ్య పరిస్థితులు, అంతర్గత మానసిక కల్లోలాలచే ప్రభావితం కాకుండా సమత మరియు శాంతిలో స్థిరంగా ఉంటాడు. ఈ స్థితి కోరికలను అణంచివేయడం వల్ల కాదు, వాటి వ్యర్థతను అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. ఇది రాగం, భయం, క్రోధం వంటి ప్రతికూల భావోద్వేగాలపై విజయం సాధించడం ద్వారా లభిస్తుంది. ఇది ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా, వాటిని విషయాల వైపు గుడ్డిగా పరుగెత్తకుండా ఆపడం ద్వారా సాధ్యమవుతుంది. స్థితప్రజ్ఞుడు జీవిత సవాళ్లను ప్రశాంతమైన, సమతుల్యమైన మనసుతో ఎదుర్కొంటాడు. అతను సుఖంలో అతిగా సంతోషించడు, దుఃఖంలో అతిగా కలత చెందడు. అతని బుద్ధి సత్యంలో స్థిరంగా ఉంటుంది, జ్రమలు మరియు భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోదు. 3వ అధ్యాయంలో కర్మయోగ సిద్ధాంతం మరింతగా విస్తరించబడింది. అర్జునుడి మనస్సులో మళ్లీ సందేహం తలెత్తుతుంది. మీరు కర్మ కంటే జ్ఞానాన్ని శ్రేష్యంగా భావిస్తే నన్ను ఈ హోరకర్మ యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తున్నారు అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు, ఈ లోకంలో 2 రకాల నిశ్చయాలు ఉన్నాయి. జ్ఞానులకు జ్ఞానయోగం, యోగులకు కర్మయోగం. మనిషి కర్మలను ప్రారంభించకుండా నైష్కర్మ్యం, కర్మ బంధం నుండి విముక్తి పొందలేడు. కేవలం కర్మలను త్యజించడం వల్ల కూడా సిద్ధిని పొందలేడు. ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే సమస్త ప్రాణికోటి ప్రకృతి జనత గుణాల వల్ల పరవశమై కర్మ చేయడానికి ప్రేరేపించబడుతుంది. దీని అర్థం జీవితంలో కర్మ చేయడం అనివార్యం. శారీరక కర్మలు చేయకపోయినా మానసిక కర్మలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి కర్మ నుండి పారిపోవడం పరిష్కారం కాదు. సరైన కర్మ పద్ధతిని, సరైన దృక్పథాన్ని అవలంబించడమే పరిష్కారం. కర్మేంద్రియాలను బలవంతంగా నిరోధించి మనసుతో ఆ ఇంద్రియ విషయాల గురించి చింతిస్తూ ఉండేవాడు మిథ్యాచారి అంటే దంభుడు అని పిలువబడతాడు. కాని ఏ పురుషుడు మనసుతో ఇంద్రియాలను వశపరుచుకుని అనాసక్తుడై సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తారో అతడే శ్రేష్ఠుడు. శ్రీకృష్ణుడు యజ్ఞ భావనతో కర్మ చేయాలని ఉపదేశిస్తాడు. ఆయన అంటారు, యజ్ఞం నిమిత్తం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలలో నిమగ్నమైన మానవ సముదాయం కర్మలచే బంధించబడుతుంది. కాబట్టి ఓ అర్జున, నువ్వు ఆసక్తి లేకుండా ఆ యజ్ఞం కోసమే చక్కగా కర్తవ్య కర్మను ఆచరించు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతి వేయడం కాదు. విస్తృత అర్థంలో నిస్వార్థ భావనతో, లోక కళ్యాణం లేదా కర్తవ్య భావనతో చేసే ఏ కర్మ అయినా ఈ యజ్ఞమే. సృష్టి చక్రం కూడా యజ్ఞంపై ఆధారపడి ఉంది.
ప్రజాపతి బ్రహ్మ యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞం ద్వారా వృద్ధి చెందండి, ఈ యజ్ఞం మీకు కోరిన భోగాలను ప్రసాదిస్తుంది అని చెప్పాడు. దేవతలు యజ్ఞం ద్వారా ప్రసన్నులై మనుషుల కళ్యాణం చేస్తారు. మనుషులు యజ్ఞం ద్వారా దేవతలను పోషిస్తారు. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటూ పరమ కళ్యాణాన్ని పొందుతారు. తమ నియత కర్మ, స్వధర్మం చేయడం కూడా ఒక రకమైన యజ్ఞమే. ఈ కర్మచక్రం ప్రకారం నడవని వారు పాప జీవితం గడుపుతూ ఇంద్రియ సుఖాలలో మునిగి తేలుతూ వ్యర్థంగా జీవిస్తారు. స్వధర్మ పాలన చేయడం ముఖ్యం. అది ఇతరుల ధర్మం కంటే తక్కువగా కనిపించినా సరే, చక్కగా ఆచరించిన ఇతరుల ధర్మం కంటే గుణరహితమైన సరే స్వంత ధర్మమే శ్రేష్ఠమైనది. స్వధర్మంలో మరణించడం కూడా కళ్యాణకరం. ఇతరుల ధర్మం భయాన్ని కలిగిస్తుంది. స్వధర్మం అంటే తన ప్రకృతి, యోగ్యత, కర్తవ్యం అనుసరించి కర్మ చేయడం. మనుష్యుడు కోరుకోకపోయినా పాపాన్ని ఎందుకు ఆచరిస్తాడు, ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లుగా అని అర్జునుడు అడుగుతాడు. శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు. రజోగుణం నుండి ఉత్పన్నమయ్యే కామము, కోరిక, క్రోధమే ఈ మహాపాపి శత్రువులు. ఇవి మనిషిని పాపంలోకి లాగుతాయి. పొగతో అగ్ని, మలినంతో అద్దం, మావితో గర్భం కప్పబడి ఉన్నట్లుగా కోరికలతో జ్ఞానం కప్పబడి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి దీని నివాస స్థానాలు. ఈ కామం ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని ఆచ్ఛాదించి జీవాత్మను మోహింపజేస్తుంది. అందువల్ల మొదట ఇంద్రియాలను వశపరుచుకుని ఈ జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే మహాపాపి అయిన కామాన్ని తప్పక త్యజించాలి. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే అత్యంత గొప్పది ఆత్మ. ఈ విధంగా బుద్ధి కంటే గొప్పదైన ఆత్మను తెలుసుకుని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని ఈ కామరూప దుర్జయ శత్రువును సంహరించు. ఇది మానవుని అంతర్గత శత్రువులైన అదుపులేని కోరిక, క్రోధంపై విజయం సాధించడానికి స్పష్టమైన ఆదేశం. ఇవి ఆత్మజ్ఞాన మార్గంలో అతిపెద్ద అడ్డంకులు. 4వ అధ్యాయంలో జ్ఞానం యొక్క మహిమ, కర్మలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతపై వెలుగు ప్రసరింపబడింది. శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఆయన ఈ అవినాశి యోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాడు. సూర్యుడు తన కుమారుడు మనువుకి, మనువు తన కుమారుడు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఈ విధంగా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కాని ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ యోగం భూలోకంలో దాదాపుగా లుప్తమైపోయింది. అదే పురాతన యోగాన్ని ఈరోజు నేను నీకు చెప్పాను. ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, ప్రియసంహుడివి. శ్రీకృష్ణుడు తన జన్మ, కర్మల దివ్యత్వం గురించి కూడా చెబుతాడు. ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి. ఏ మనుష్యుడు ఈ తత్వాన్ని తెలుసుకుంటారో అతను శరీరం విడిచిన తర్వాత పునర్జన్మ పొందడు, నన్నే పొందుతాడు. ఆయన ఇంకా వివరిస్తాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మస్థాపన కోసం, సాజువుల ఉద్ధరణ కోసం, దుష్టుల వినాశం కోసం తాను అవతరిస్తానని. జ్ఞానం యొక్క సర్వోన్నత ప్రాముఖ్యతను వివరిస్తూ శ్రీకృష్ణుడు అంటాడు, సంసారంలో జ్ఞానం వలె పవిత్రం చేసేది నిస్సందేహంగా మరొకటి లేదు. ఆ జ్ఞానాన్ని ఎంతో కాలంగా కర్మయోగం ద్వారా శుద్ధమైన అంతఃకరణం గల మనిషి తనలోనే ఆత్మలో పొందుతాడు. ప్రజ్వలించే అగ్ని ఇంధనాలను పూర్తిగా భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని సంపూర్ణ కర్మలను భస్మం చేస్తుంది. దీని తాత్పర్యం ఏమిటంటే, నిజమైన ఆత్మజ్ఞానం మన సంచిత కర్మల బంధన ప్రభావాన్ని నశింపజేస్తుంది. ఆత్మ అకర్త అని, కర్మలు ప్రకృతి గుణాల ద్వారా జరుగుతున్నాయని గ్రహించడమే జ్ఞానం. ఈ అవగాహనతో కర్మలు చేస్తూ కూడా మనిషి కర్మఫలాలతో లిప్తుడు కాడు. జ్ఞాన ప్రాప్తికి శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ సంయమనం అవసరం. శ్రద్ధావంతుడు, తత్పరుడు, జితేంద్రియుడు అయిన పురుషుడు జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానాన్ని పొంది తక్షణమే పరమ శాంతిని పొందుతాడు. గురువును శరణు వేడటం, వారి సేవ చేయడం, వారిని వినయంగా ప్రశ్నించడం కూడా జ్ఞాన ప్రాప్తికి ఒక మార్గంగా చెప్పబడింది. వివిధ రకాల యజ్ఞాలు కూడా వర్ణించబడ్డాయి. ఉదాహరణకు ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఈ యజ్ఞాలన్నింటిలో జ్ఞాన యజ్ఞం శ్రేష్ఠమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే అంతమవుతాయి. 5వ అధ్యాయం కర్మయోగం, కర్మ సన్యాసం, జ్ఞానయోగం మధ్య పోలికను అందిస్తుంది. అర్జునుడు అడుగుతాడు, మీరు కర్మల సన్యాసాన్ని,
మళ్ళీ కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఈ రెండింటిలో ఏది నిశ్చయంగా కళ్యాణకరం సాధనమో దానిని నాకు చెప్పండి. శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు, కర్మ సన్యాసం, కర్మయోగం రెండు పరమ కళ్యాణాన్ని కలిగించేవే. కాని ఆ రెండింటిలోనూ కర్మ సన్యాసం కంటే కర్మయోగం సాధనలో సులభం కావడం వల్ల శ్రేష్ఠమైనది. ఏ పురుషుడు ఎవరిని ద్వేషించరో, దేనిని ఆకాంక్షించరో ఆ కర్మయోగి ఎల్లప్పుడూ సన్యాసిగానే పరిగణించబడతాడు. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వాల నుండి రహితుడైన పురుషుడు సుఖంగా సంసార బంధం నుండి విముక్తి పొందుతాడు. దీని అర్థం నిజమైన సన్యాసం బాహ్య కర్మల త్యాగం కాదు, అంతర్గత ఆసక్తి, ఫలాపేక్ష, కర్తృత్వ భావనల త్యాగం. నిష్కామ భావనతో కర్మ చేసే కర్మయోగే గృహస్థ జీవితంలో ఉంటూ కూడా సన్యాసితో సమానంగా ముక్తుడే. నిజమైన సన్యాసి కర్మయోగే ఎవడంటే కర్మ చేస్తూ కూడా అందులో లిప్తుడు కానివాడు, తామరాకు నీటిలో ఉంటూ కూడా నీటితో తడవనట్లుగా. జ్ఞానులైన పురుషు శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల ద్వారా కూడా ఆసక్తిని త్యజించి కేవలం అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తారు. వారు కర్మఫలాన్ని ఈశ్వరునికి అర్పించి పరమ శాంతిని పొందుతారు. కాగా సకామి కోరికలతో కూడినవాడు ఫలంలో ఆసక్తి కలిగి బంధించబడతాడు. 6వ అధ్యాయం ధ్యాన యోగం లేదా ఆత్మస్మిమ యోగంపై దృష్టి సారిస్తుంది. ఇందులో మనస్సును నియంత్రించి ఆత్మలో స్థిరపరిచే ప్రక్రియ వివరంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు అంటాడు, కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్య కర్మను చేసేవాడే సన్యాసి మరియు యోగే. అగ్నులను త్యజించినవాడు కాదు, క్రియారహితుడు కాదు. యోగంలో స్థిరపడటానికి మనస్సు ప్రశాంతంగా, సంయమనంతో ఉండటం అవసరం. ఇందుకోసం యోగే ఏకాంత ప్రదేశంలో, పవిత్ర భూమిపై, మరీ ఎత్తుగా లేదా మరీ పల్లంగా లేని ఆసనాన్ని స్థిరపరిచి మనస్సును ఏకాగ్రం చేసి చిత్తం మరియు ఇంద్రియాల క్రియలను వశంలో ఉంచుకుని ఆత్మశుద్ధి కోసం యోగాభ్యాసం చేయాలి. శరీరం, తల, మెడలను నిటారుగా, అచలంగా, స్థిరంగా ఉంచి తన నాసికాగ్రాన్ని చూస్తూ ఇతర దిశలను చూడకుండా బ్రహ్మచర్య వ్రతంలో ఉండి ద్వైరహితుడై చక్కగా శాంతించిన అంతఃకరణం గల యోగ మనస్సును నిరోధించి నా యందు చిత్తముంచి నాకు పరాయణుడై స్థితుడవ్వాలి. ధ్యానం యొక్క ఉద్దేశ్యం నెమ్మదిగా ఆగ్యాసం ద్వారా మనస్సును సంసారం నుండి మరల్చి ఆత్మలో లీనం చేయడం. వశపరచబడిన చిత్తం ఆత్మలోనే చక్కగా స్థిరపడినప్పుడు సంపూర్ణ భోగాల పట్ల కోరిక లేని పురుషుడు యోగయుక్తుడు అనబడతాడు. గాలి లేని చోట ఉన్న దీపం కదలనట్లుగా పరమాత్మ ధ్యానంలో నిమగ్నమైన యోగే యొక్క జయించబడిన చిత్తానికి ఆ ఉపమానం చెప్పబడింది. అర్జునుడు ఈ ప్రక్రియ యొక్క కష్టాన్ని అంగీకరిస్తూ అంటాడు, ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, మధించే స్వభావం కలది, చాలా ధ్రువీయమైనది, బలమైనది. కాబట్టి దానిని వశపరచుకోవడం నేను గాలిని నిరోధించినంత కష్టమని భావిస్తున్నాను. శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడు, నిస్సందేహంగా మనస్సు చంచలమైనది, కష్టంగా వశమయ్యేది. కాని ఓ కుంతిపుత్ర, ఇది అభ్యాసం, వైరాగ్యం ద్వారా వశమవుతుంది. అజ్ఞాసం అంటే మనస్సును పదే పదే విషయాల నుండి మరల్చి లక్ష్యం, ఆత్మ లేదా పరమాత్మ వైపు నిలపడానికి నిరంతరం ప్రయత్నించడం. వైరాగ్యం అంటే చూసిన, విన్న సంసార భోగాల పట్ల ఆసక్తి లేకపోవడం. ఈ రెండింటి ద్వారా చంచలమైన మనస్సును నెమ్మదిగా వశపరుచుకోవచ్చు. యోగే యొక్క దృష్టి సమంగా మారుతుంది. ఎవరి మనసు యోగంలో స్థితమై ఉందో ఆ సర్వవ్యాపి పరమాత్మలో తన్మయుడై అందరిలో సమభావం గల యోగి ఆత్మను సంపూర్ణ భూతాలలో స్థితమై ఉండటం, సంపూర్ణ భూతాలను ఆత్మలో స్థితమై ఉండటం చూస్తారు. గీత యొక్క తర్వాతి అధ్యాయాలలో 7 నుండి 18 వరకు జ్ఞానం, భక్తి, పరమాత్మ స్వరూపం, ప్రకృతి గుణాలు, ముక్తి మార్గం మరింత స్పష్టంగా వివరించబడ్డాయి. శ్రీకృష్ణుడు తన పర, ఆధ్యాత్మిక, అపర, భౌతిక ప్రకృతులను వర్ణిస్తాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 రకాల అపరా ప్రకృతి. దీనికి అదనంగా ఒక పరా ప్రకృతి, జీవాత్మ ఉంది. ఇది ఈ జగత్తును ధరించి ఉంది. ఆయన అంటాడు, అంతా తన నుండే ఉత్పన్నమవుతుంది, తనలోనే లీనమవుతుంది. తానే సంపూర్ణ జగత్తుకు కారణం. తన దైవీ త్రిగుణమే మాయ, సత్వ, రజ, తమ ను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే అనన్య భావంతో తన్నే భజిస్తారో వారు ఈ మాయను తరిస్తారు. 4 రకాల భక్తులు ఆయనను భజిస్తారు: ఆర్తుడు,
దుంహతితుడు, జిజ్ఞాసు, తెలుసుకోవాలనే కోరిక గలవాడు, అర్థార్థి, ధనం కోరేవాడు, జ్ఞాని. వీరిలో జ్ఞాని భక్తుడు శ్రేష్ఠుడు, ఎందుకంటే అతను నిష్కామ భావంతో కేవలం పరమాత్మని పొందడానికి నిరంతరం తనలో స్థితుడై ఉంటాడు. జ్ఞాని భక్తుడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియుడు. 8వ అధ్యాయంలో బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిహూతం, అధిదైవం, అధియజ్ఞం గురించి అర్జునుడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడింది. అంత్యకాలంలో పరమాత్మను స్మరిస్తూ శరీరం విడిచినవాడు ఆయననే పొందుతాడు. 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్యం, అత్యంత గోప్యమైన జ్ఞానం వర్ణించబడింది. శ్రీకృష్ణుడు తన సర్వవ్యాపకత్వాన్ని, ఆయన అన్నింటికీ అతీతంగా ఉండే స్థితిని వివరిస్తాడు. ఆయన అంటాడు, అన్ని ప్రాణులు తనలో ఉన్నాయి, కాని తాను వాటిలో లేను. ఆయన తన భక్తి యొక్క సులభత్వాన్ని, మహిమను వివరిస్తాడు. ఎంత దురాచారి అయినా సరే అనన్య భావంతో నన్ను భజిస్తే అతని సాధువుగానే పరిగణించాలి. ఎవరైనా అత్యంత శ్రద్ధాపూర్వకంగా పత్రం, పుష్పం, ఫలం లేదా జలం నాకు అర్పించినా నేను దానిని స్వీకరిస్తాను. 10వ అధ్యాయంలో భగవంతుడు తన విహూతులను వర్ణిస్తాడు. అంటే సంసారంలోని శ్రేష్ఠమైన వస్తువులలో తాను ఏ రూపంలో ఉన్నాడో వివరిస్తాడు. తద్వారా భక్తులు తనను చింతించగలరు. ఆయన అంటాడు, తాను ఆదిత్యులలో విష్ణువు, జ్యోతులలో సూర్యుడు, నక్షత్రాలలో చంద్రుడు, వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రుడు, రుద్రులలో శంకరుడు, పర్వతాలలో మేరువు, ఋషులలో ధ్రువువు, సద్దాలలో ఓంకారం, పాండవులలో అర్జునుడు. ఈ వర్ణన ఆయన సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. 11వ అధ్యాయంలో అర్జునుడి అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు తన విరాట్ విశ్వరూపాన్ని చూపిస్తాడు. అర్జునుడు ఆ అలౌకిక రూపాన్ని చూసి ఆశ్చర్యచకితుడై భయపడిపోతాడు. అందులో అతనికి సంపూర్ణ బ్రహ్మాండం, దేవతలు, ప్రాణులు, భూతం, భవిష్యత్తు, వర్తమానం అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. వేల ముఖాలు, నేత్రాలు, జుజాలు గల అత్యంత తేజమయమైన భయంకరమైన రూపాన్ని చూసి స్తుతిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని తన సౌమ్య చతుర్భుజ రూపంలోకి, తర్వాత ద్విభుజ మనుష్య రూపంలోకి రమ్మని ప్రార్థిస్తాడు. ఈ అధ్యాయం ఈశ్వరుని అనంతత్వాన్ని, భవ్యత్వాన్ని దర్శింపజేస్తుంది. 12వ అధ్యాయంలో భక్తి యోగం చర్చించబడింది. సాకార ఈశ్వరుని భక్తులు, నిరాకార అక్షర బ్రహ్మ ఉపాసకులు, ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠ యోగులు అని అర్జునుడు అడుగుతాడు. శ్రీకృష్ణుడు అంటాడు, ఏ భక్తులు మనస్సును తనలో ఏకాగ్రం చేసి నిత్యనిరంతరం పరమ శ్రద్ధతో తన సగుణ రూపాన్ని ఉపాసిస్తారో వారు తన మతంలో శ్రేష్ఠ యోగులు. కాని ఎవరైతే ఇంద్రియాలను వశపరుచుకుని సర్వత్రా సమబుద్ధితో సర్వభూత హితంలో రత్తులై అనిర్దేశ్య, అవ్యక్త, సర్వవ్యాపి, అచింత్య, కూటస్థ, అచల, ధ్రువ, అక్షర, నిర్విశేష బ్రహ్మాన్ని ఉపాసిస్తారో వారు కూడా తనని పొందుతారు. కాని అవ్యక్తంలో ఆసక్తి గల చిత్తం కలవారికి క్లేశం ఎక్కువ. ఎందుకంటే దేహాభిమానులకు అవ్యక్త గతి దూహకపూర్వకంగా లభిస్తుంది. సగుణోపాసన సరళమైనది, సియేరా ఫలప్రదాయిని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుడి లక్షణాలను వర్ణిస్తాడు. ఏ ప్రాణిని ద్వేషించినవాడు, అందరికీ మిత్రుడు, దయగలవాడు, మమకారం, అహంకారం లేనివాడు, సుఖదుఃఖాలలో సమంగా ఉండేవాడు, క్షమించేవాడు, ఎల్లప్పుడూ సంతృప్తుడు, యోగే, మనోఇంద్రియాలతో సహా శరీరాన్ని వశంలో ఉంచుకున్నవాడు, ధ్రువీయ నిశ్చయం కలవాడు, మనోబుద్ధులను నాలో అర్పించినవాడు, ఎవరి వల్ల ఎవరు కలత చెందరు, తానెవరి వల్ల కలత చెందనివాడు, హర్షం, అమర్షం, భయం, ఉద్వేగం లేనివాడు, అపేక్ష లేనివాడు, బయటలోపల పవిత్రుడు, చతురుడు, పక్షపాతం లేనివాడు, దుఃఖాల నుండి విడివడినవాడు, ఎప్పుడూ సంతోషించినవాడు, ద్వేషించినవాడు, శోకించినవాడు, కామించినవాడు, శుభాశుధ కర్మలను త్యజించినవాడు, శత్రుమిత్రులలో, మానవమానాలలో, శీతలూష్ణాలలో, సుఖదుఃఖాలలో సమంగా ఉండేవాడు, ఆసక్తిరహితుడు, నిందాస్తుతులను సమానంగా భావించేవాడు, మననశీలుడు, ఏ విధంగానైనా శరీర నిర్వహణలో ఎల్లప్పుడూ సంతృప్తుడు, నివాస స్థలం పట్ల మమకారం లేనివాడు, అటువంటి స్థిరబుద్ధి గల భక్తిమంతుడైన పురుషుడు నాకు ప్రియుడు. 13వ అధ్యాయంలో క్షేత్రం, శరీరం, క్షేత్రజ్ఞుడు, ఆత్మ, జ్ఞానం ఇవ్వబడింది. ఈ శరీరం క్షేత్రం అనబడుతుంది. దీనిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు, ఆత్మ అనబడతాడు. శ్రీకృష్ణుడు అంటాడు, సంపూర్ణ క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడు కూడా తానే అని. క్షేత్రం,
క్షేత్రజుల తత్వజ్ఞానమే వాస్తవ జ్ఞానం. పంచమహాధూతాలు అహంకారం, బుద్ధి, అవ్యక్త ప్రకృతి, 10 ఇంద్రియాలు, మనస్సు, 5 ఇంద్రియ విషయాలు, ఇచ్చ, ద్వేషం, సుఖం, దోహకం, సంహాతం, శరీరం, చేతన, ధృతి ఇవి వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపం. ఆ తర్వాత జ్ఞాన సాధనాలు చెప్పబడ్డాయి. అమానిత్వం, అధిమాన రాహిత్యం, అదంభిత్వం, దంభ రాహిత్యం, అహింస, క్షమ, సరళత, గురుసేవ, శౌచం, పవిత్రత, స్థిరత్వం, ఆత్మ సంయమనం, ఇంద్రియ విషయాలలో వైరాగ్యం, అహంకార రాహిత్యం, జన్మ మృత్యుజరా వ్యాధుల దుంహకాలను పదే పదే చూడటం, పుత్రస్త్రీరుహాదుల పట్ల అనాసక్తి, నిర్మమత్వం, ప్రియాప్రియాల ప్రాప్తిలో నిత్యం సమచిత్తంగా ఉండటం, పరమాత్మ యందు అనన్య భక్తి, ఏకాంత సేవనం, జన సమూహం పట్ల అయిష్టత, అధ్యాత్మ జ్ఞానంలో నిత్యత్వం, తత్వజ్ఞానం యొక్క అర్ధ స్వరూపమైన పరమాత్మ దర్శనం ఇవన్నీ తానం. దీనికి విరుద్ధమైనది అజ్ఞానం. 14వ అధ్యాయంలో ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వం, రజస్సు, తమస్సు వివరంగా వర్ణించబడ్డాయి. ఈ 3 గుణాలు ప్రకృతి నుండి ఉత్పన్నమై అవినాశి అయిన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. సత్వ గుణం నిర్మలమైనది కావడం వల్ల ప్రకాశవంతమైనది, నిర్వికారమైనది. అది సుఖం, జ్ఞానం యొక్క సంగత్వం ద్వారా బంధిస్తుంది. రజోగుణం రాగాత్మకమైనది, కామము, ఆసక్తి నుండి ఉత్పన్నమవుతుంది. అది కర్మల సంగత్వం ద్వారా బంధిస్తుంది. తమోగుణం అజ్ఞానం నుండి ఉత్పన్నమవుతుంది, దేహధారులందరినీ మోహింపజేస్తుంది. అది ప్రమాదం, ఆలస్యం, నిద్రల ద్వారా బంధిస్తుంది. ఈ గుణాలు నిరంతరం ఒకదాన్నొకటి అణంచివేస్తూ తమ ప్రభావాన్ని చూపుతుంటాయి. మనిషి స్వభావం, కర్మలు ఈ గుణాల ప్రభావంతోనే నిర్ణయించబడతాయి. మరణ సమయంలో ఏ గుణం ప్రాధాన్యత వహిస్తుందో దాని ప్రకారమే తర్వాతి జన్మ లభిస్తుంది. సత్వ వృద్ధిలో మరణించినవారు ఉత్తమ లోకాలను, రజస్సులో మరణించినవారు కర్మ సంగతులలో, మనుషులలో, తమస్సులో మరణించినవారు మూయ యోనులను పొందుతారు. ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్లడమే ముక్తి. ఏ పురుషులు ఈ గుణాల నుండి ఉత్పన్నమయ్యే ప్రకాశం, సుఖం, ప్రవృత్తి, కర్మ, మోహం కలిగినప్పుడు వాటిని ద్వేషించరో, నివృత్తమైనప్పుడు వాటిని ఆకాంక్షించరో, ఉదాసీనుడి వలె స్థితులై ఉంటారో, గుణాల ద్వారా విచలితులు కారో, గుణాలే గుణాలలో వర్తిస్తున్నాయని గ్రహించి స్థిరంగా ఉంటారో, చలింపరో, సుఖదుఃఖాలలో సమంగా ఉంటారో, మట్టిరాయి బంగారంలో సమభావం కలవారో, ధీరుడో, నిందాస్తుతులలో తుల్యంగా ఉంటారో, మానవమానాలలో సమంగా ఉంటారో, మిత్రశత్రు పక్షాలలో సమంగా ఉంటారో, సంపూర్ణ ఆరంభాలను త్యజించినవారో అతడు గుణాతీతుడు అనబడతాడు. 15వ అధ్యాయంలో సంసారాన్ని ఒక తలక్రిందులుగా ఉన్న అశ్వత్థ, రావి వృక్షంగా వర్ణించారు. దీని వేర్లు పైన పరమాత్మ వైపు, కొమ్మలు కింద సంసారం వైపు విస్తరించి ఉన్నాయి. వేదాలు దీని ఆకులు. ఈ వృక్షం కొమ్మలు 3 గుణాల ద్వారా తడుపబడి కిందకు పైకి వ్యాపించి ఉన్నాయి. విషయభోగాలు దీని చిగుళ్ళు, కర్మల అనుసారం దీని వేళ్లు మనుష్య లోకంలో కిందకు బంధించబడి ఉన్నాయి. ఈ సంసార వృక్షం యొక్క వాస్తవ స్వరూపాన్ని ఇక్కడ అర్థం చేసుకోలేము. ఈ అత్యంత ధ్రువ్యమైన మూలం గల అశ్వత్థ వృక్షాన్ని ధ్రువ్యమైన వైరాగ్యమనే శస్త్రంతో ఛేదించి ఆ పరమపదాన్ని, పరమాత్మను వెతకాలి. ఎక్కడికి వెళ్లిన పురుషులు మళ్లీ సంసారంలోకి తిరిగేరారు. ఇదే అధ్యాయంలో జీవాత్మను పరమాత్మ యొక్క సనాతన అంశంగా చెప్పబడింది. 16వ అధ్యాయంలో దైవీ, ఆసురీ సంపద గల మనుషుల లక్షణాలు వర్ణించబడ్డాయి. అహయం, అంతఃకరణ శుద్ధి, జ్ఞాన యోగంలో స్థితి, దానం, దమం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, సరళత, అహింస, సత్యం, అక్రోధం, త్యాగం, శాంతి, అపైశూన్యం, చాడీలు చెప్పకపోవడం, ప్రాణులపై దయ, అలోలుపత్వం, లోధరాహిత్యం, మార్దవం, కోమలత్వం, హ్రీ, లజ్జ, అచపలత, చంచలత్వం లేకపోవడం, తేజస్సు, క్షమ, ధైర్యం, శౌచం, అద్రోహం, నిరధిమానత ఇవి దైవీ సంపదను పొందిన పురుషుని లక్షణాలు. దంభం, దర్పం, అధిమానం, క్రోధం, కచోరత, అజ్ఞానం ఇవి ఆసురీ సంపదతో పుట్టిన పురుషుని లక్షణాలు. దైవీ సంపద ముక్తికి, ఆసురీ సంపద బంధనానికి కారణమని చెప్పబడింది. ఆసురీ స్వభావం గలవారు ప్రవృత్తిని, నివృత్తిని తెలుసుకోరు.
వారిలో బయట లోపల శుద్ధి ఉండదు, శ్రేష్ఠమైన ఆచరణ ఉండదు, సత్యం ఉండదు. వారు జగత్తును ఆశ్రయరహితం, సర్వథా అసత్యం, ఈశ్వరుడు లేకుండా కేవలం కామహేతుతో ఉత్పన్నమైనదని భావిస్తారు. వారు దంభం, మానం, మదంతో కూడి దురాగ్రహాలను ధరించి మోహవశులై అశుభ కర్మలు చేస్తారు. వారు కామాలకు దాసులై, క్రోధ లోభాలకు పరాయణులై అన్యాయంగా ధనసేకరణ చేస్తారు. వారు నరకానికి వెళ్తారు. కామం, క్రోధం, లోభం ఇవి ఆత్మను నాశనం చేసే నరకానికి 3 ద్వారాలు. కాబట్టి ఈ మూడింటిని త్యజించాలి. 17వ అధ్యాయంలో శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం యొక్క గుణాల సత్వ, రజస్, తమస్ ఆధారంగా 3 భేదాలు చెప్పబడ్డాయి. సాత్విక శ్రద్ధ దేవతలలో, రాజసిక శ్రద్ధ యక్షరాక్షసులో, తామసిక శ్రద్ధ భూతప్రేతాల్లో ఉంటుంది. అదేవిధంగా ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం కూడా గుణాల ప్రకారం వేర్వేరుగా ఉంటాయి. సాత్విక యజ్ఞం విధిపూర్వకంగా ఫలాపేక్ష లేకుండా చేయబడుతుంది. రాజసిక యజ్ఞం ఫలాపేక్షతో లేదా దంహం కోసం చేయబడుతుంది. తామసిక యజ్ఞం విధిహీనం, అన్నదానం లేనిది, మంత్రాలు లేనిది, దక్షిణ లేనిది, శ్రద్ధారహితమైనది. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు మరియు జ్ఞానుల పూజనం, పవిత్రత, సరళత, బ్రహ్మచర్యం, అహింస ఇది శారీరక తపస్సు. సత్యం, ప్రియం, హితకరం అయిన వచనం పలకడం, స్వాధ్యాయ అభ్యాసం చేయడం ఇది వాచిక తపస్సు. మనస్సు యొక్క ప్రసన్నత, సౌమ్యత, మౌనం, ఆత్మ సంయమనం, భావశుద్ధి ఇది మానస తపస్సు. ఈ 3 తపస్సులు పరమ శ్రద్ధతో ఫలేచ్ఛ లేకుండా చేసినప్పుడు సాత్వికం అనబడతాయి. దానం ఇవ్వడం కర్తవ్యం. ఈ భావనతో దేశ, కాల, పాత్ర అనుసరించి ప్రత్యుపకారం ఆశించకుండా ఇచ్చే దానం సాత్విక దానం. కష్టంతో ప్రత్యుపకారం ఆశించి లేదా ఫలాపేక్షతో ఇచ్చే దానం రాజస దానం. అయోగ్య దేశకాలలో కుపాత్రుడికి సత్కారం లేకుండా తిరస్కారపూర్వకంగా ఇచ్చే దానం తామస దానం. 18వ అధ్యాయం గీత ఉపదేశాల సారాంశాన్ని అందిస్తుంది మరియు సన్యాసం, త్యాగం యొక్క వాస్తవ అర్థాన్ని స్పష్టం చేస్తుంది. కామ్య కర్మల త్యాగాన్ని సన్యాసం అని, అన్ని కర్మల ఫల త్యాగాన్ని త్యాగం అని అంటారు. యజ్ఞం, దానం, తపస్సు రూప కర్మలు త్యజించగలిగినవి కావు, తప్పక చేయవలసినవి. ఎందుకంటే ఇవి బుద్ధిమంతులను పవిత్రం చేస్తాయి. ఈ కర్మలను కూడా ఆసక్తి, ఫలాల ఇచ్ఛను త్యజించి చేయాలి. నియత కర్మను త్యజించడం ఉచితం కాదు. మోహవశులై దానిని త్యజించడం తామస త్యాగం. దుంహకమని భావించి శారీరక క్లేశానికి భయపడి కర్మను త్యజించడం రాజస త్యాగం. దీనివల్ల త్యాగ ఫలం లభించదు. శాస్త్రవిహిత కర్తవ్య కర్మ చేయాలి అనే భావనతో ఆసక్తి, ఫలాన్ని త్యజించి చేసేదే సాత్విక త్యాగంగా పరిగణించబడుతుంది. కర్మకు 5 హేతువులు చెప్పబడ్డాయి: అధిష్టానం, శరీరం, కర్త, కరణం, ఇంద్రియాలు మొదలైనవి, వివిధ చేష్టలు, దైవం, ప్రారబ్ధం. ఏ మనుష్యుడు ఈ 5 హేతువులుగా గ్రహించక కేవలం శుద్ధ ఆత్మనే కర్తగా భావిస్తారో ఆ దుర్బుద్ధి యథార్థాన్ని గ్రహించలేడు. ఎవరి అంతఃకరణలో నేను కర్తను అనే భావం లేదో, ఎవరి బుద్ధి సాంసారిక పదార్థాలు, కర్మల్లో లిప్తం కాదో, ఆ పురుషుడు ఈ లోకాలన్నింటినీ చంపినా వాస్తవంగా చంపడు, పాపంతో బంధించబడు. జ్ఞానం, కర్మ, కర్త కూడా గుణాల ఆధారంగా 3 రకాలుగా ఉంటాయి. అదే విధంగా బుద్ధి, ధృతి, సుఖం కూడా 3 రకాలుగా ఉంటాయి. ఏ సుఖం మొదట విషం వలె ఉండి పరిణామంలో అమృతం వలె ఉంటుందో, ఆత్మబుద్ధి ప్రసన్నత నుండి ఉత్పన్నమయ్యే సుఖం సాత్వికం అనబడింది. ఏ సుఖం విషయం, ఇంద్రియాల సంయోగం వల్ల కలుగుతుందో అది మొదట అమృతం వలె ఉండి పరిణామంలో విషం వలె ఉంటుందో అది రాజస సుఖం. ఏ సుఖం ఆరంభంలో అంతంలో కూడా ఆత్మను మోహింపజేస్తుందో అది నిద్ర, ఆలస్యం, ప్రమాదం నుండి ఉత్పన్నమయ్యే సుఖం తామసమని చెప్పబడింది. చివరగా శ్రీకృష్ణుడు అర్జునుడిని అన్ని ధర్మాల ఆశ్రయాన్ని వదిలి కేవలం ఒక పరమాత్మను శరణు పొందమని ఉపదేశిస్తాడు మరియు అతని సంపూర్ణ పాపాల నుండి విముక్తి చేస్తానని హామీ ఇస్తాడు. ఆయన అంటాడు, ఈ గోప్య జ్ఞానాన్ని తపస్సు లేనివాడికి, భక్తి లేనివాడికి, వినగోరని వాడికి లేదా దోషదృష్టి కలవాడికి చెప్పకూడదు. ఎవరైతే ఈ పరమ గోప్య జ్ఞానాన్ని నా భక్తులలో చెబుతారో అతడు నన్నే పొందుతారు. గీత ఉపదేశం విని అర్జునుడి మోహం నశిస్తుంది.
అతడు అంటాడు, హే అచ్యుత, నీ కృప వల్ల నా మోహం నశించింది. నేను స్మృతిని, ఆత్మజ్ఞానం పొందాను. ఇప్పుడు నేను సంశయరహితునే స్థిరంగా ఉన్నాను. కాబట్టి నీ ఆజ్ఞను పాటిస్తాను. ఇది గీతా జ్ఞానం యొక్క విజయానికి ప్రతీక. ధర్మనాశనం, ఆత్మజ్ఞాన ప్రాప్తి, కర్తవ్య పాలనలో స్థిరత్వం. సంక్షిప్తంగా, భగవద్గీత జీవితానికి ఒక గంభీరమైన తత్వాన్ని అందిస్తుంది. మనం కేవలం ఈ శరీరం కాదు, అవినాశి ఆత్మ అని ఇది మనకు చెబుతుంది. నిష్కామ భావనతో, ఫలచింత లేకుండా మన కర్తవ్యాన్ని పాలించే కర్మ చేసే కళను ఇది మనకు నేర్పుతుంది. ధ్యానం, భక్తి, ధ్యానం ద్వారా మనస్సును నియంత్రించి అంతర్గత శాంతిని పొందే మార్గాన్ని చూపిస్తుంది. ప్రకృతి గుణాలను అర్థం చేసుకుని వాటికి అతీతంగా ఎలా ఎదగాలో, సమత, స్థిరత్వం, వివేకవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో ఇది మనకు బోధిస్తుంది. మన అంతర్గత శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారంలను గుర్తించి వాటిపై విజయం సాధించడానికి ప్రేరణనిస్తుంది. గీత సందేశం సార్వత్రికమైనది, కాలాతీతమైనది. ఇది ప్రతి యుగంలో ప్రతి మనిషికి ఆత్మశోధన, నైతిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శనం చేస్తుంది. ఇది కేవలం ఒక గ్రంథం కాదు, జీవితాన్ని జీవించే సంపూర్ణ విజ్ఞానం. ఇది మనల్ని మన వాస్తవ స్వరూపంతో పరిచయం చేసి పరమ సత్యం వైపు నడిపిస్తుంది.